హలో ఫ్రెండ్స్, 4 లేన్ వైండింగ్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్న బీజాపూర్ హైవేకి మరియు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తున్న రెవల్యూషనరీ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఆలయం అరణ్య బై ఆలయం రియాలిటీ అండ్ శిల్ప. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని మాసివ్ 112 ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ జనరస్ ప్లాట్ సైజెస్ 512 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ అరణ్య ప్రాజెక్ట్ ని 3 నాన్-నెగోషియబుల్ ఫండమెంటల్స్ మీద బిల్డ్ చేస్తున్నారు. అవి మాక్సిమైజింగ్ యువర్ వెల్త్, సెక్యూరింగ్ యువర్ వెల్నెస్ అండ్ ఎస్టాబ్లిషింగ్ యువర్ లెగసీ. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఇక్కడ అన్ని రకాల మోడర్న్ ప్రొవిజన్స్ లైక్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీ, 50 feet వైడ్ మెయిన్ రోడ్స్ and 33 feet wide internal roads, electricity with LED street lights, wide footpaths with curbing stones, avenue plantation, underground drainage and robust water supply లాంటి మోడర్న్ ప్రొవిజన్స్ అన్ని ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో రిసార్ట్ స్టైల్ క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ అండ్ ప్రీమియం ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అరణ్య ప్రాజెక్ట్ లో సస్టైనబుల్ విల్లాస్ ని ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎంటైర్లీ ఎకో ఫ్రెండ్లీ మరియు లో కార్బన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ కమ్యూనిటీకి ఉండేలాగా డిజైన్ చేశారు. అలానే ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ నేచురల్ గా హిల్ స్టేషన్ మరియు హై ఆల్టిట్యూడ్ ప్లేస్ అవటం వల్ల కన్సిస్టెంట్ గా కూల్ మరియు ప్లెజెంట్ వెదర్ ఉంటుంది. అలానే ఈ ప్రాజెక్ట్ అనంతగిరి హిల్స్ మరియు వికారాబాద్ ఫారెస్ట్స్ కి దగ్గరలో ఉండటం వల్ల జీరో ట్రాఫిక్, జీరో నాయిస్, అలానే జీరో ఎయిర్ పొల్యూషన్ ఉండి ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అలానే ఈ ప్రాజెక్ట్ లో ఉన్న రిచ్ అండ్ ఫర్టైల్ సాయిల్ ఆర్గానిక్ ఫార్మింగ్ కి పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఇంకా ఫ్రెష్ మిల్క్ మరియు డైరీ ప్రొడక్ట్స్ కోసం ప్రాజెక్ట్ లో గోశాలను కూడా నిర్మిస్తున్నారు. సో వెల్నెస్ మరియు సస్టైనబుల్ లివింగ్ ని ప్రైమరీ గోల్ గా డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇక్కడ ఉన్న ఏరియాస్ చేవెళ్ళ, మన్నెగూడ, వికారాబాద్, పరిగి. ఈ వైట్ కలర్ లైన్ నేషనల్ హైవే 163, ఇదే బీజాపూర్ హైవే. ఇక్కడ ఉన్న వైట్ కలర్ లైన్ వికారాబాద్ నుంచి పరిగికి కనెక్ట్ అయ్యే రోడ్. అలానే ఎల్లో కలర్ లో మీరు చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ మన ప్రాజెక్ట్ కి పక్కనే ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ కి పక్కనే ఈ లొకేషన్ లో ఊటీ గోల్ఫ్ కౌంటీ ఉంది. అలానే ఇక్కడ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ అండ్ హాస్పిటల్, ఇక్కడ మహావీర్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అలానే ఇక్కడ న్యూ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. మనం ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఈ లొకేషన్ లో అనంతగిరి హిల్స్ ఉన్నాయి. ఈ అనంతగిరి హిల్స్ సీనిక్ వ్యూస్ మరియు ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ కి చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఇప్పుడు కనెక్టివిటీ పరంగా చూస్తే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మన్నెగూడ దాకా ఉన్న నేషనల్ హైవే 163 మొత్తాన్ని 4 లేన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ రోడ్డు వాడుకొని ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వస్తే ఇటువైపు వెళ్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి, ఇటువైపు వెళ్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అవుతాము. అలానే ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీలో భాగంగా ప్రభుత్వం త్వరలో డెవలప్ చేయబోయే రేడియల్ రోడ్. ఇది హైదరాబాద్ సెకండ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. ఇది 100 మీటర్స్ అంటే 330 feet విడ్త్ ఉంటుంది. ఈ రేడియల్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న రాజేందర్ నగర్, శంషాబాద్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న పరిగికి కనెక్ట్ అవుతుంది. ఈ రేడియల్ రోడ్డుకి పక్కనే ఇక్కడ మీరు చూస్తున్నవే హైదరాబాద్, చందనవెల్లి, సీతారాంపూర్, షాబాద్. తెలంగాణ ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ షాబాద్ దగ్గర ఈ 3 ఏరియాలు కలిపి 3600 ఎకరాలని డెవలప్మెంట్ కోసం కేటాయించింది. ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్, బీజాపూర్ హైవే, షాబాద్, చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్క్స్ ఇలా అన్ని రకాలుగా డెవలప్ అవుతూ ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇందాక వీడియోలో మనం మన ప్రాజెక్ట్ హిల్ ఏరియాలో ఉంది అనుకున్నాం కదా, అది ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. ఈ గూగుల్ మ్యాప్స్ లో మనం రియల్ టైమ్ సీ లెవెల్ ని చూడొచ్చు. ఆ సీ లెవెల్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2285 feet అని ఉంది, చూసారా? ఇది సీ లెవెల్ కనపడే లొకేషన్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ప్లేస్ లో చూస్తే ఆ సీ లెవెల్ 2293 feet ఉంది. అదే లెఫ్ట్ సైడ్ లో చూసామనుకోండి 2131 feet ఉంది. అంటే ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ 162 feet హైట్ లో ఉంది. అలానే ఇటువైపు చూస్తే ఇక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్ 2153, ఇక్కడ నుంచి 140 feet హైట్ లో. అదే రైట్ సైడ్ లో 2200 feet అంటే 90 feet హైట్ లో. ఇంకా ఇటువైపు చూస్తే ఇక్కడ కూడా సుమారుగా 2200 feet అంటే ఇటువైపు కూడా 90 feet హైట్ లో మన ప్రాజెక్ట్ ఉంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ అన్ని వైపులో ఉన్న ఏరియాస్ కన్నా హైట్ లో ఉండి ఫర్టైల్ ల్యాండ్, సస్టైనబుల్ విల్లాస్, కూల్ అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, నో పొల్యూషన్ తో ఇక్కడ లివింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.